గతమెంతో ఘనచరిత్ర కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈవేళ ప్రపంచవ్యాప్తంగా కూడా తన ఖ్యాతిని విస్తరింపజేసుకునే అడుగులు ముందుకేస్తుంది. ఈవేళ ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన వైస్ ఛాన్సలర్ అప్పారావు గారి నేతృత్వంలో రిజిస్ట్రార్ భూపతి గారు వీళ్ళందరూ కూడా ముందడుగు వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని, అలాగే వాటిలో దాగి ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసి ఒక డిసిప్లినరీ యూనివర్సిటీగా యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అడుగులు శరవేగంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు వీరిరువురిపైన ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యతను పెట్టారు. గతంలో చాలా A+ గ్రేడ్ నుంచి వెనకెళ్ళిపోయినటువంటి పరిస్థితి నుంచి ఈవేళ A++ గ్రేడ్ కూడా తీసుకెళ్లడానికి రిజిస్ట్రార్ భూపతి నాయుడు గారికి, అదేవిధంగా అప్పారావు గారికి కూడా ఒక కీలకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిద్దరికీ ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో నాతో పాటు ఇరువురు ఉన్నారు. వారిని అడిగి కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం సార్. ఈవేళ యూనివర్సిటీ డెవలప్మెంట్లో భాగంగా ఈవేళ ఛార్జెస్ తీసుకున్న వైస్ ఛాన్సలర్గా అప్పారావు గారు, మీ ఒక విజన్ అనేది, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విజన్ 2020 అంటారు, విజన్ 2047 అంటున్నారు. అలాగా మీ ముందర కొన్ని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కొన్ని ఉన్నాయి. ఈ యూనివర్సిటీ గతంతో పోల్చుకుంటే గత 5 ఏళ్లలో ఒక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ సో ఎన్నో డిగ్రేడ్స్ అయితే గతంలో కనిపించింది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మీకు స్టిపులేటెడ్ టైం అనేది ఒకటి కావాలి, మీకు ఒక టైం బౌండ్ అనేది పెట్టుకున్నారు. సో మీ దిగువన ఉన్నటువంటి సహచర సిబ్బందిని మళ్ళీ తిరిగి ఒక గాడిని పెట్టాలంటే యు ఆర్ హ్యావింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎలా ప్లానింగ్ చేసుకుంటున్నారు ఈ అప్కమింగ్ డేస్? నమస్కారం అండి. సో మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయము జగద్విఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయము, 70 సంవత్సరముల మహోన్నతమైన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయము. ఈ విశ్వవిద్యాలయం నుండి ఎందరో మేధావులు, పాలకులు, సైంటిస్టు, శాస్త్రజ్ఞులు, అట్లే IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటర్స్, బిజినెస్ పీపుల్, ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతోమంది ఈ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీలు తీసుకొని చాలా వాళ్ళ ప్రతిభా పాఠవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. సో వారందరూ మనకు చాలా గర్వకారణము. సో ఈ విశ్వవిద్యాలయము ఇంతకుముందు ఎంతో ఘనచరిత్ర కలిగింది. మనకి A+ ర్యాంక్తో ఉన్నది. ఈసారి కూడా 2022లో కూడా మనకి A+ న్యాక్ గ్రేడింగ్ ఇచ్చారు. కాకపోతే కొద్దిగా మనకి అసంతృప్తి కలిగించే విషయం ఏమంటే ఈ NIRF ర్యాంకింగ్స్లో మనం కొద్దిగా తగ్గుదల వచ్చింది. 87th ర్యాంక్ వచ్చింది. సో దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి అట్లే న్యాక్ ఏ గ్రేడింగ్ A+ నుంచి A++కి తీసుకువెళ్ళేదానికి మనము మా రిజిస్ట్రార్ గారు, మా ప్రొఫెసర్ భూపతి నాయుడు గారు, అట్లే మా అధ్యాపక బృందము, తర్వాత మా నాన్ టీచింగ్ సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్సు, వీళ్ళందరితో స్టూడెంట్స్, వీళ్ళందరితో మేము థరో డిస్కషన్స్ చేసి మేము విశ్వవిద్యాలయాన్ని అకాడమిక్గా, రీసెర్చ్ పరంగా, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్లో అన్ని విధాల ముందంజలో ఉండాలని మేము అన్ని రకములైన స్టెప్స్ తీసుకుంటున్నాము. ముఖ్యంగా క్లాసులు, స్టూడెంట్స్ క్లాసులకి రెగ్యులర్గా అటెండ్ అయ్యేటట్లు, టీచర్స్ కూడా క్లాసులకి అటెండ్ అయ్యి వాళ్ళకి పాఠాలు చెప్పే విధంగా నేను, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపాల్స్ రెగ్యులర్గా క్లాసుల్ని పర్యవేక్షిస్తున్నాము. అట్లే అకాడమిక్ షెడ్యూల్ని కూడా కరోనా సందర్భంగా అకాడమిక్ షెడ్యూల్స్ అన్నీ కొద్దిగా వెనకబడ్డాయి. ఎందుకంటే అడ్మిషన్స్ లేట్ అవ్వడము, దానివల్ల ఎగ్జామినేషన్స్ ఇన్ టైంలో కాకుండా కొద్దిగా డిలే అవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ మనం అకాడమిక్ షెడ్యూల్ని కాస్త ముందుకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేశాము. సో బై April 30th అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయ్యేటట్లు, ఆల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయ్యేటట్లు మనం ముందుగానే అకాడమిక్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో జూన్లో మనం రీఓపెనింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2025-26 జూన్తో స్టార్ట్ అయ్యేటట్లు మనం ప్రణాళికలు సిద్ధం చేశాము. అట్లే రీసెర్చ్ పరంగా కూడా డెవలప్ చేసేదానికి మనము రీసెర్చ్ గ్రాంట్స్ని ఎక్కువ వచ్చేటట్లు మన ఫ్యాకల్టీని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ మధ్య వచ్చిన కాల్స్కి రెస్పాన్స్గా మన ఫ్యాకల్టీ మెంబర్స్ చాలామంది రీసెర్చ్ గ్రాంట్స్కి అప్లై చేయడము జరిగింది. అట్లా మనం కూడా యూనివర్సిటీ తరఫు నుంచి కూడా మనము ఈ మధ్యనే మనకి ఈ DST
డిఎస్టీ అంటే ఇదే మన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని మనకి డిఎస్టీ వాళ్ళు పెట్టడం జరిగింది. సో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ కింద మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో మనము ఒక ఎంఓయు చేసుకుంటున్నాము. సో దాంట్లో ఒక ప్రైడ్ అని ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రైడ్లో ఒక యూనివర్సిటీ హబ్గా ఉంటుంది. సో దానికి క్వాలిఫికేషన్ ఏమంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో బిలో 25 వచ్చి ఉండాలి. దానికి 7 స్పోక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఆ 7 స్పోక్స్ ఇన్స్టిట్యూషన్స్కి దానికి క్వాలిఫికేషన్ ఏమంటే బిలో 200 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చి ఉండాలి. మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 87 ఉంది కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు. మన యూనివర్సిటీని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హబ్గా మనము వన్ ఆఫ్ ది స్పోక్స్ ఇన్స్టిట్యూషన్గా మనం ఉంటాము. సో మనము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో హెల్త్ అండ్ మెడికల్ టెక్నాలజీస్ అన్న థీమ్తో 100 crore రూపీస్ ప్రాజెక్టు ప్రపోజల్ చేయడం జరుగుతుంది. సో ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హబ్గా ఉండి మిగతా స్పోక్స్ ఇన్స్టిట్యూషన్స్ వన్ ఆఫ్ ది స్పోక్స్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో మన యూనివర్సిటీని ఆ హబ్లో ఉండడం వల్ల మనకి రీసెర్చ్ గ్రాంట్స్ అవన్నీ రావడం జరుగుతుంది. మన ఫ్యాకల్టీ అక్కడికి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి మన స్టూడెంట్స్ కూడా అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వర్క్ చేసే విధంగా మనకి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ అవుతాయి. దట్ ఈస్ ఏ ప్రొవిజన్ గివెన్ ఇన్ దట్ ప్రైడ్ ప్రోగ్రామ్ అండర్ దిస్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. అంటే ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ అలాగనే పెండింగ్ ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా అడుగులేస్తున్నటువంటి ఒక పరిస్థితి. డ్రోన్ టెక్నాలజీని ఎన్నడూ లేని విధంగా అమరావతిలో ఇంపోజ్ చేసి అందరికి ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా తన ప్రయత్నాలతో ముందుకెళ్తున్నారు. సో వాళ్ళతో ఏమన్నా మనం ఈ ఖాళీ జాగాలను మన కన్స్ట్రక్షన్స్ ఖాళీగా ఉండేటువంటి ఏమన్నా ఎంఓయూ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? అదే మనకి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత నెలలో అద్భుతంగా విజయవాడలో 5,500 డ్రోన్స్ ఎగ్జిబిషన్ని ఇట్ ఈస్ ఎ వరల్డ్ రికార్డ్ చాలా ఘనంగా చేయడం జరిగింది. సో అక్కడ ఎగ్జిబిట్ చేసిన కంపెనీస్ కన్సార్షియం ఆఫ్ డ్రోన్స్ వాళ్ళు మన యూనివర్సిటీకి వచ్చి మన యూనివర్సిటీతో ఎంఓయు మనం చేసుకోవడం జరిగింది. సో వాళ్ళకి మనము ఇక్కడ మనకు ఇన్కంప్లీట్గా ఉన్న ఎకనమిక్ బిల్డింగ్ని వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసి ఇస్తామన్నారు. సో దానిలో ఒక పార్ట్ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు ఆ వెనక ఉండే గ్రౌండ్ని దే విల్ యూటిలైజ్ ఫర్ ది ట్రైనింగ్ ఆఫ్ ది స్టూడెంట్స్ టు బికమ్ పైలట్స్ ఆఫ్ దీస్ డ్రోన్స్. సో డ్రోన్స్ని ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లో ఉపయోగిస్తున్నారు. ఎస్పెషల్లీ అగ్రికల్చరు, సర్వైలెన్సు, తర్వాత ఇంకా మిగతా అదర్ ఈవెన్ మొన్న రీసెంట్ విజయవాడ ఫ్లడ్స్లో కూడా ఈ డ్రోన్స్ సర్వీసెస్ని చాలా ఉపయోగించడం జరిగింది. ఫుడ్స్ సప్లై అయితేనే కానీ, మెడిసిన్ సప్లై అయితేనే కానీ, ఎక్కడైతే హ్యూమన్స్ కెనాట్ రీచ్ అట్లాంటి ప్లేసులకు అంతా డ్రోన్స్ ద్వారా పంపించడం జరిగింది. సో ఆ డ్రోన్ టెక్నాలజీని మన యూనివర్సిటీకి అందరిగా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్. సో దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీ హ్యావ్ మేడ్ అన్ ఎంఓయూ విత్ దెమ్ అండ్ వితిన్ 1 or 2 months they are going to start at our university. So we have allotted that building. They said they will complete that building with their with their funds under CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాన్ని కంప్లీట్ చేస్తామన్నారు. సో అందులో ఒక పార్ట్ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడ గ్రౌండ్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. సో దట్ విల్ బి యూటిలైజ్ ఫర్ ట్రైనింగ్ ది స్టూడెంట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది డ్రోన్స్, ఫర్ ఫ్లయింగ్ ది డ్రోన్స్, ఫర్ ఆపరేటింగ్ ది డ్రోన్స్. అన్ని రకాలుగా మన విద్యార్థులు, ఈ రాయలసీమలో ఉండే విద్యార్థులు అందరూ ఇక్కడికి వచ్చి 1 or 2 months ట్రైనింగ్ తీసుకొని, సో మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రోన్స్ ఆపరేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఇన్సిస్టింగ్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ దీస్ డ్రోన్ ఆపరేటర్స్. సో మనకి ఇక్కడ మనం ఎంఓయూ చేసుకోవడం వల్ల మన యూనివర్సిటీలో ఆ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మన ఈ రాయలసీమ ఏరియాలో ఉండే యువతకి ఆ డ్రోన్స్ ఆపరేట్ చేసే విధానము, తర్వాత డ్రోన్స్ తయారు చేయడం కూడా వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు. సో అది ఒక మంచి
పరిణామం. రైట్ సార్, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు చాలా వరకు దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిజల్ట్స్ అనేది కూడా కొద్దిగా జాప్యం అవుతున్నటువంటి పరిస్థితి. సో అవన్నీ కూడా మీ దృష్టిలోకి వచ్చాయా? అక్కడ కూడా ఆ ప్లాట్ఫామ్స్ కూడా క్లీన్ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పినది కొంతవరకు నిజమే. ఎగ్జామినేషన్ రిజల్ట్స్ పాస్ట్ 2-3 ఇయర్స్ చాలా రిజల్ట్స్ రిలీజ్ చేయడం చాలా లేట్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో మేము దాన్ని గుర్తించి ఇమీడియట్గా మనము ఆన్లైన్ సిస్టమ్కి వెళ్దామని వీ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్. సో ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పీజీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ని ఆన్లైన్ మోడ్లో చేయించాము. మనకి టీసీఎస్ కంపెనీ వాళ్ళు సహకరించారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చేసి ఇచ్చారు మనకి. సో దాని ఎక్స్పీరియన్స్తో మనము నెక్స్ట్ డిగ్రీ ఎగ్జామినేషన్స్, ఆల్ పీజీ ఎగ్జామినేషన్స్ కూడా మనము రైట్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్, రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు ఎగ్జామినేషన్ నుంచి ఈవెన్ రిజల్ట్స్ రిలీజ్, సర్టిఫికేట్స్ ఇష్యూ వరకు మనం కంప్లీట్గా ఆన్లైన్ చేద్దామనేసి వీ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్. స్టేట్ కౌన్సిల్ ఆల్సో దీంట్లోనే ఉన్నారు. సో వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ సమ్ మెషర్స్. సో వాళ్ళు చేసినా చేయకపోయినా మనం అయితే యూనివర్సిటీ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో ఆన్లైన్ ఫర్ ది ఎగ్జామినేషన్ సిస్టమ్. రైట్, అంటే ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీలో చాలా వరకు బుషెస్ అనేది జరిగి ఉన్నపోయినాయి. సో విద్యార్థుల్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు? వీళ్ళు అకాడమిక్ ఇయర్ త్వరగా క్లోజ్ చేసి ఆ గ్యాప్ ఏప్రిల్ 30th లోపల క్లోజ్ చేయాలనుకుంటున్నారు. సో ఆ అనంతరం కాలేజీ రీఓపెన్ అయ్యే లోపల ఏదైనా ఒక ప్రణాళిక లాగా ఏదైనా పెట్టుకున్నారు? అంటే మనకి మామూలుగా అయితే మనం ఒక 1 month 1.5 months వెకేషన్ ప్రొవిజన్ ఉంది. సో మనము ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కి వెకేషన్ ఇవ్వాలి. సో ఈ బికాజ్ ఆఫ్ కరోనా అడ్మిషన్స్ లేట్ అవ్వడము, దాని మూలంగా అకాడమిక్ ఇయర్ అంతా డిలే అయిపోవడము, అకాడమిక్ ఇయర్ ఏప్రిల్కి క్లోజ్ అవ్వాల్సింది ఆగస్టు సెప్టెంబర్ దాకా వెళ్తూ ఉంది. సో దాన్ని మనము మళ్ళీ గాడిలో పెట్టడానికి సో మనం ఈసారి క్లాస్ వర్క్ కూడా 10 to 5 కాకుండా మార్నింగ్ 9 o'clock నుంచే మనం ఫ్యాకల్టీకి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. 9 o'clock నుంచే మీరు క్లాసెస్ కమెన్స్ చేయండి. సో దట్ మనము విత్ ఇన్ ది స్టిపులేటెడ్ పీరియడ్ వీ కెన్ కంప్లీట్ ది సిలబస్ అండ్ వీ కెన్ కండక్ట్ ది ఎగ్జామినేషన్స్. అన్నీ కంప్లీట్ చేసేసి స్టూడెంట్ హ్యాపీగా వెకేషన్కి వెళ్ళి, ఫ్యాకల్టీ కూడా హ్యాపీగా వెకేషన్కి వెళ్ళి మళ్ళీ జూన్లో వీ విల్ స్టార్ట్ ది అకాడమిక్ ఇయర్, ఫ్రెష్ అకాడమిక్ ఇయర్. అండ్ అడ్మిషన్స్ కూడా ఈసారి కొంచెం తొందరగా జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాము. సో ఇప్పుడు సెంట్రలైజ్ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ది స్టేట్ కౌన్సిల్ ఆల్సో టు గివ్ టు ది యూనివర్సిటీస్ యాజ్ యూజువల్ ఫర్ మేకింగ్ దేర్ అవర్ ఓన్ అడ్మిషన్స్. అది ఇంకా ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది గవర్నమెంట్. సో ఒకవేళ మనం చేసినా లేదా వాళ్ళు చేసినా అకాడమిక్ ఇయర్ జూన్ నుంచే స్టార్ట్ అయ్యేటట్టు వీఆర్ టేకింగ్ మెషర్స్. రైట్, అంటే లాంగ్ స్టాండింగ్ ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్క ప్లేస్లోనే హోల్డ్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి. వాళ్ళకి ఏదైనా పని చెప్పాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ బిట్వీన్ ద లో లెవెల్ అండ్ హైయర్ లెవెల్ ఇద్దరూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ చేతికొచ్చినటువంటి A+ గ్రేడ్ కాస్త వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దాన్ని మళ్ళీ తిరిగి A++కి తీసుకెళ్లాలంటే కూడా మీకు అందరి సహకారం కావాల్సి వస్తుంది. సో దాదాపు ఉన్న వాళ్ళని ఏమైనా షఫలింగ్స్ ఏమైనా చేశారా? ఒత్తిళ్ళు ఏమైనా మీ పైకి వచ్చిందా? సో దానిపైన మేము ఛార్జ్ తీసుకున్న విత్ ఇన్ 1 month మేము చాలా మందిని ట్రాన్స్ఫర్ చేసాము. అబౌట్ 128 స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేశాము. లాంగ్ స్టాండింగ్ వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేశాము. సో మళ్ళీ కూడా ఇంకొక ఫేజ్లో మళ్ళీ మేము ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము. సో ఒకే సెక్షన్లో ఏళ్ళ తరబడి ఉండి అక్కడే వాళ్ళు కొన్ని కరప్షన్స్ ఇట్లాంటి వాటికి తావు లేకుండా చూడాలని లాంగ్ స్టాండింగ్ వాళ్ళని కూడా మేము ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము. ఆల్రెడీ కొంతమందిని చేసాము, మరి కొంతమంది కూడా చేయబోతున్నాము. ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ సెక్షన్ వీళ్ళన్నింటినీ రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా అది చేస్తాం. రైట్, ఇటీవల కాలంలో ఒక బిగ్ బ్లో ఏదైతే అన్యమత ప్రచారం అనేది మన యూనివర్సిటీలో జరుగుతుందనేటువంటి వాదన కొద్దిగా బలంగా వినిపించింది. అంటే గతంలో మనకి మహిళా యూనివర్సిటీలో వీణా నోబుల్ దాస్ గారు ఉన్న సమయంలో పాస్ట్ చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక ఘటన. కానీ మనం ఎస్వి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా ఉండేది. సో ఆ ప్రయత్నం రావడం,
సో బయట వ్యక్తులు దాడి చేయడము ఈ ఏదైతే ఈ బిగ్ బ్లో అని చెప్పక తప్పదు, అది యూనివర్సిటీకి ఉన్నటువంటి దీంట్లో దీని అన్ని ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? అదే అండి, యూనివర్సిటీస్లో ఎట్లాంటి మత ప్రచారాలు ఉండకూడదు. సో ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు బయట పాటించుకోవచ్చు, బట్ క్లాస్ రూమ్లో కానీ క్యాంపస్లో కానీ వాళ్ళు ఎట్లాంటి అన్యమత ప్రచారాలు ఏదీ చేయకూడదు. బికాస్ యూనివర్సిటీ అనేది విద్యాలయము. దిస్ ఈజ్ మేడ్ ఫర్ టీచింగ్, రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్, బట్ నాట్ రిలీజియస్ యాక్టివిటీస్. అది మేము వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అండ్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ల మీద కూడా మేము ఇమీడియట్గా కమిటీ, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాము. ఆ ప్రొఫెసర్ మీద దాడి చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. సో మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మేము కోడ్ ఆఫ్ కాండక్ట్ టీచర్స్ కానీ ఎంప్లాయీస్, యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ ది యూనివర్సిటీ, ద కోడ్ ఆఫ్ కాండక్ట్, టీచర్స్ ఏం చేయాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, దెర్ ఇస్ ఎ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇన్ ది యూనివర్సిటీ. సో అది కూడా మేము సర్క్యులేట్ చేస్తున్నాము. ప్రిన్సిపాల్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎవరైనా టీచర్స్ కానీ నాన్ టీచింగ్ కానీ ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటే కఠినమైన చర్యలు ఉంటాయని మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్. అంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా మన యూనివర్సిటీకి కొంత ఫండ్స్ వచ్చేటివి, అంటే కొంత మేర ఉంది. అంటే ఆ లెక్క చూసుకుంటే గతంతో పోల్చుకుంటే అదే సిస్టమే వస్తుంది. ఈవేళ యూనివర్సిటీలో చూసుకుంటే డీసెంట్రలైజ్ సిస్టమ్స్ రావడంతో డిగ్రీ అన్నీ కూడా చాలా ప్రైవేట్ డిగ్రీ, మోర్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ డిగ్రీస్ రావడంతో ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్ట్స్ ఈ డిగ్రీ విధానం కానీ పీజీ కానీ ఇన్కమింగ్ ఆక్యుపెన్సీ అనేది, ఇన్పుట్ అనేది కొంత తగ్గినట్టు ఏమైనా కనిపిస్తుందా? భవిష్యత్తులో ఈ నిధుల్ని టీటీడీ దగ్గర నుంచి మరింతగా తీసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఏమైనా? మనకి బేసిక్గా యూనివర్సిటీకి మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్ దానికి మనకి యూజీసీ, అదర్ సెంట్రల్ ఫండింగ్ ఏజెన్సీస్ ఉంటుంది ఫైనాన్సింగ్. బట్ టీటీడీ మనకి ఇయర్లీ 1 crore గ్రాంట్ ఇస్తున్నారు. ఆ 1 crore గ్రాంట్ని మనం ఏదైనా కన్స్ట్రక్షన్స్కి ఉపయోగిస్తున్నాము, హాస్టల్స్ కానీ లేదంటే ఇంకేమైనా వాటికి. సో అదే ఆ 1 crore రూపీస్ తప్ప మనకి టీటీడీ నుంచి ఇంకా వేరే విధమైన గ్రాంట్ లేదు. బేసికల్గా మన యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఈ ల్యాండ్ మనకి టీటీడీ ఇచ్చినదే. సో ఇది లీజ్కి ఇచ్చినారు, 100 years అంత లీజ్కి ఇచ్చినారు. సో అది బేసికల్గా ఒక్క 1 crore తప్ప మనకి ఇంకా వేరే రకమైన ఫండ్స్ ఏమి టీటీడీ నుంచి రావడం లేదు. మెజారిటీ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ అదంతా మనకి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. రీసెర్చ్ గ్రాంట్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, యూజీసీ అందరూ, డిఎస్టీ, సిఎస్ఆర్ ఇట్లా ఈ ఫండింగ్ ఏజెన్సీస్ ద్వారా వస్తాయి. రైట్ సార్. అంటే ఎస్వి యూనివర్సిటీలో డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక రెవెన్యూ జనరేషన్లో భాగంగా అది మీ అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక అస్త్రం. ఆ అస్త్రం ఇటీవల కాలం చేసుకుంటే కొన్ని విధానపరమైన నిర్ణయాల్లో వెనకంజ వేసినటువంటి ఒక పరిస్థితి. తిరిగి దాన్ని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిజంగా మీరు చెప్పినట్లు మాకు ఒకప్పుడు ఎస్వి యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వేలాది మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకొని డిగ్రీలు తీసుకొని, మన ఎస్వి యూనివర్సిటీ డిగ్రీకి అంత వాల్యూ ఉంది. కేరళ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చి చాలామంది ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ కోర్సెస్, పీజీ కోర్సెస్ చేసేవాళ్ళు. గత 2 yearsగా సమ్ టెక్నికల్ ప్రాబ్లంతో యూజీసీ మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మనము ఆల్రెడీ అప్లై చేస్తున్నాము. మా రిజిస్ట్రార్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు, వాళ్ళతో యూజీసీ వాళ్ళతో మాట్లాడారు. సో వాళ్ళు ఇన్స్పెక్షన్ కమిటీ ఒకటి వేస్తున్నారు. ఇన్స్పెక్షన్ కమిటీ ఈ మంత్లో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ ఇన్స్పెక్షన్ కమిటీకి మేము అన్నీ మా దగ్గర ఉండే ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ అన్నీ చూపిస్తున్నాము. సో వాళ్ళు ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మనకి పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నాము. పర్మిషన్ వస్తే యాజ్ యూజువల్గా మళ్ళీ మనము నోటిఫికేషన్ ఇచ్చి వీ విల్ మేక్ అడ్మిషన్స్ ఇంటూ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండ్ యూజీ ప్రోగ్రామ్స్. ఫైనల్గా చెప్పండి సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీ పైన ఒక గురుతరమైన బాధ్యత పెట్టారు. గతంలో చాలా విమర్శలు యూనివర్సిటీ పైకి వచ్చాయి. సో ఇకపైన జరగబోయేటువంటి అంశాల్లో జాగ్రత్తగా యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి పెట్టారు.
ఇమీడియట్గా మీరు రావడంతో ఒక 128 మందిని, ఎంతో ఒత్తిడి ఉంటుంది మీ పైకి, 120 మందిని బదిలీ చేసినటువంటి ఒక పరిస్థితి. నెక్స్ట్ హడిలో మీకు అన్నమత ప్రచారం అనేది ఒక హడిల్ వచ్చి ఒక దెబ్బ తగులుతుంది. అంటే వస్తుంది మీ ఎమ్మటే చుట్టూ వైఫై లాగా తిరుగుతూ వస్తుంది సమస్యలన్నీ కూడా. వీటిని ఒక కోఆర్డినేషన్ ఎలా చేసుకోబోతారు, ఒక ప్లానింగ్ ఎలా తీసుకోబోతారు? సో మనము ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్కి అనుగుణంగా ఆయన యూనివర్సిటీస్ని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్గా చేయాలని, అందులోకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని, బికాస్ ఈజ్ ది ఆలమ్నస్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో డెఫినెట్గా ఆయనకి చాలా ఎఫినిటీ అండ్ అటాచ్మెంట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మీద ఉన్నాయి. ఆయన ఆశయాలకు అనుగుణంగా మన వెంకటేశ్వర యూనివర్సిటీని మేము ఇంతకుముందు గ్లోరీ అది తెచ్చేదానికి మేము శతవిధాల ప్రయత్నం చేస్తున్నాము. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని మేము వీ విల్ హ్యాండిల్ యాజ్ పర్ ది నామ్స్ అండ్ ప్రొసీజర్స్. అండ్ మనము అవసరమైనప్పుడు పోలీస్ సహకారం తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ బాగా సహకరిస్తున్నారు. సో శాంతి భద్రతలకు సంబంధించి ఎట్లాంటి సమస్యలు లేవు, స్టూడెంట్ ఇష్యూస్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. అన్ని రకాలుగా మేము అకాడమిక్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ కాకుండా మ్యాక్సిమం మేము అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ హాస్పిటల్ కూడా ఒకటి ఉంది సార్, యూనివర్సిటీ హెల్త్ కేర్ ఒకటి ఉంది. సో దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి ఏమన్నా ప్లానింగ్స్? యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో మనము ఆల్రెడీ 2 జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. రీసెంట్గానే ఒక రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో మెడిసిన్స్ అవన్నీ మనము త్రూ ఈ ప్రొక్యూర్మెంటు అండ్ మనము ఆల్రెడీ మా రిజిస్ట్రార్ గారు స్విమ్స్తో వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఏ విధంగా మెడిసిన్స్ ప్రొక్యూర్ చేస్తున్నారు, ఎలాంటి క్వాలిటీస్ మెడిసిన్స్ ప్రొక్యూర్ చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడాము. రీసెంట్గా మనం మెడికల్ కాలేజ్ వాళ్ళతో ఒక MOU చేసుకున్నాము. సో అవసరమైనప్పుడు మెడికల్ కాలేజ్ నుంచి కూడా మనము ఈ అదర్ ప్రొఫెసర్స్, అదర్ స్పెషలైజేషన్స్ వాళ్ళని కూడా అవసరమైనప్పుడు పిలిపిస్తాము. సో వాళ్ళు కూడా రెడీగా ఒప్పుకున్నారు మనకి. ఎందుకంటే వీ హ్యావ్ అన్ MOU విత్ మెడికల్ కాలేజ్, రియా హాస్పిటల్ అండ్ యూనివర్సిటీ. రీసెంట్గానే మనకి అది జరిగింది. సో ఎక్స్పర్ట్స్ని కూడా మనం అవసరమైనప్పుడు పిలిచి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం. అంటే భవిష్యత్తులో విద్యార్థులు అంతర్జాతీయ యూనివర్సిటీస్తో కోఆర్డినేట్ చేసుకునే విధంగా, అంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో ఉంటున్నాయి, ఇక్కడ 2 years చేసిన తర్వాత అక్కడ 2 years చేసేటువంటి ఫీజిబిలిటీస్ ఉన్నాయి. అలాంటి కోర్సులు కూడా మన యూనివర్సిటీలో తీసుకురావడానికి ఏమన్నా సాధ్యాలు మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వడానికి మేము ఆల్రెడీ చర్యలు చేపట్టాము. మెయిన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్కి మనకు హాస్టల్ కావాలి. సో మనం ఇక్కడ ఉండే ప్రస్తుతం G బ్లాక్ హాస్టల్ని మనం రెడీ చేస్తున్నాం వార్ ఫుటింగ్లో. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. సో ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు, తర్వాత మిగతా ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వీళ్ళంతా దే ఆర్ రెడీ టు టేక్ అడ్మిషన్స్ ఇన్ అవర్ యూనివర్సిటీ. సో దాని ప్రొసీజర్ ప్రకారము వీ విల్ ఫాలో. బై నెక్స్ట్ ఇయర్ వీ విల్ హ్యావ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఇప్పటి వరకు మనం వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడాం. ఇప్పుడు రిజిస్ట్రార్ భూపతి నాయుడు గారు కూడా ఉన్నారు. సో ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కృష్ణార్జున్ లాగానే ఉంటారో, ఇవాళ ఎస్వి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు కూడా కృష్ణార్జున్ తరహాలోనే అడుగులు ముందుకేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సంయుక్తంగా ముందుకు వెళ్తున్నారు. సో ఇద్దరు కూడా కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని లో లెవెల్లో ఉన్నటువంటి అధికారులతో, వాళ్ళతో అంతా కూడా స్టాఫ్తో అంతా కూడా మమైకం అవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీ అంటే తొలుత గుర్తొచ్చేది వైస్ ఛాన్సలర్తో పాటు రిజిస్ట్రార్. ఏ చిన్న సమస్య వచ్చినా స్టూడెంట్స్ అందరూ కూడా అత్యధిక శాతం రిజిస్ట్రార్ దగ్గరికి వచ్చి వారు ఒక గ్రీవెన్స్ తెలియజేస్తుంటారు. ఇవాళ టార్గెట్ అయ్యేది ఎవరు అని అంటే రిజిస్ట్రార్. సో ఈ రిజిస్ట్రార్గా బాధ్యతలు తీసుకున్నటువంటి భూపతి నాయుడు గారు కూడా ఉన్నారు. వారితో కూడా డిస్కషన్ని కొనసాగిద్దాం. నమస్కారం భూపతి నాయుడు గారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీ పైన రెస్పాన్సిబిలిటీ పెట్టారు. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే గతంలో చాలా ట్రాజడీస్ యూనివర్సిటీలో జరిగాయి. వాటిని అన్నీ ఓవర్కమ్ కావాలంటే యూ నీడ్ టైం. సో ఎలా ప్లానింగ్స్ చేసుకోబోతున్నారు సార్? తప్పకుండా సార్, మేము ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా మేము సారు, వైస్ ఛాన్సలర్ సారు, మేమిద్దరం ఏ విషయాన్నైనా చర్చించకుండా ఇండివిజువల్గా ఎటువంటి డెసిషన్స్ తీసుకోము. పిల్లలు మా దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు కూడా చాలా సామరస్యంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళు మమ్మల్ని కూడా అర్థం చేసుకుంటున్నారు, మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా మేము హాస్టల్స్, మెయిన్గా పిల్లలకి హాస్టల్స్కి వెళ్ళి మేము
మెస్ కూడా ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్ట్ చేశాము. వాళ్ళు మన పిల్లలు, ఆ పిల్లలు ఉంటేనే మనం అందరూ కూడా యూనివర్సిటీలో ఉంటాము కాబట్టి వాళ్ళు మన పిల్లల్లాగా భావించి వాళ్ళు ఫుడ్ క్వాలిటీ విషయంలో కానీ మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి సమస్య రాకుండా కూడా ఉండాలని వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీ మాకు సహకరిస్తున్నారు. ప్రతి సెక్షన్ వైజ్గా మేము పిలిచి వాళ్ళతో మాట్లాడి మీకు వర్క్ లోడ్ విషయంలో కానీ ఇది మన యూనివర్సిటీ, ప్రతి ఒక్కరూ యూనివర్సిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కష్టపడి యూనివర్సిటీ పూర్వ వైభవం తీసుకురావాలి. ముందు మంది కేటగిరీ 1 యూనివర్సిటీగా ఉండేది. ఈ మధ్య దీనికి కొన్ని కారణాలు, మనం ఫ్యాకల్టీ ముందు 575 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 156 మందికి వచ్చారు. దీనివల్ల కూడా మనకు రీసెర్చ్ మెయిన్గా మనకు స్కోరింగ్ తగ్గడం కూడా రీసెర్చ్లో తగ్గింది. NIRF ర్యాంకింగ్లో కూడా రీసెర్చ్ తగ్గడానికి కారణము స్టాఫ్ లేకుండా పోవడము. అదేవిధంగా రీసెర్చ్ PhD అడ్మిషన్స్ కూడా గత 5 సంవత్సరాల్లో 2 సార్లే జరిగింది. అందులో ముందు ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని మంది స్టూడెంట్స్ అలాట్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఒక పార్ట్ టైం ఒక ఫుల్ టైం మాత్రమే ఇస్తున్నారు. ఇది కూడా ఒక కారణము. మా వరకు మేము శక్తి వంచన లేకుండా యూనివర్సిటీ మరీ పూర్వం వైభవం రావాలని మేము కష్టపడుతున్నాము. అదేవిధంగా మీరు ఇందాక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి కూడా అడిగారు, దానికి మేము అప్లై చేశాము. దానికి కావాల్సింది ఇక మీదట ముందంతా మెటీరియల్ అంతా ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళం, ఇక మీదట మొత్తం మెటీరియల్ కూడా ఆన్లైన్ ద్వారానే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకు కొన్ని కోట్ల డబ్బులు ఆదా అవుతుంది. పిల్లలకు కూడా వాళ్ళు ఆన్లైన్లో ఎక్కడ పడితే అక్కడ కూడా సెల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు త్రూ ఫోన్ ద్వారా కూడా చదువుకునే సౌకర్యం ఉంటుంది. దీనికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈ మంత్ ఎండ్ లోపల మాకు కమిటీ కూడా విజిట్ చేసి జనవరిలో మళ్ళీ మేము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా మనము ఇంతవరకు యూనివర్సిటీలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది సబ్మిట్ చేయలేదు. మనకున్న డిపాజిట్స్ మీద వచ్చే TDS ఎవ్రీ ఇయర్ మనం క్లెయిమ్ చేయకుండా అటే వెళ్ళిపోయేది. దాన్ని ఫస్ట్ టైం ఈ సంవత్సరం మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా సబ్మిట్ చేసి దాదాపు 2 కోట్ల రూపాయలు మనకు రిటర్న్ వచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకున్నాం. దీన్ని మొత్తాన్ని మన తిరుపతి లీడింగ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫల్గున్ కుమార్ సారు మా దగ్గర రీసెంట్గా మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో MSc సైకాలజీ కోర్స్ చేశారు. ఆయన కూడా ముందు మన పూర్వపు విద్యార్థి. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే నా సొంత డబ్బులతో నేను ఈ డబ్బులు క్లెయిమ్ చేస్తాను. దీన్ని బ్యాక్ కూడా మనం 7 years క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లని దాదాపు మనకు ఒక 10 కోట్ల రూపాయల వరకు మనకు ఇందు ద్వారా కూడా మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా సార్కు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోజు 4 ఎంప్లాయీస్ని పెట్టి ఆయన జీతం ఇచ్చి దీన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య సార్ చెప్పినట్టుగా చాలా MOUలు, ఒక ఫారిన్ స్టూడెంట్ కూడా రీసెంట్గా జాయిన్ అయ్యారు. వాళ్ళు మనకి $5,000 ఫీజు రూపంలో పే చేస్తారు, అంటే నియర్లీ 4 lakhs ఒక స్టూడెంటు. ఇంకా కూడా మేము ఈ ఫారిన్ స్టూడెంట్స్ ఇన్వైట్ చేసేదానికి ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది ఫారిన్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మొన్నే మా రీసెర్చ్ డీను ప్రొఫెసర్ నరసింహ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి స్టడీ చేశాడు, మనం ఎట్లా అప్లై చేసుకోవాలి. స్టూడెంట్ స్టడీ ఇన్ ఇండియా అనే ఒక వెబ్సైట్ ద్వారా మన యూనివర్సిటీ సంబంధించిన విషయాలన్నీ అందులో అప్లోడ్ చేస్తే దాని ద్వారా ఫారిన్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర రీసెర్చ్కి అప్లై చేసుకుంటారు. ఆ అడ్మిషన్స్ కూడా మేము వాళ్ళకి కావాల్సిన వసతులు అవన్నీ హాస్టల్స్ అవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫారిన్ స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తాం. అదేవిధంగా మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మన స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు ఒక లాంగ్ బ్యాక్ ఒకటి పెట్టినారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్స్పెషలీ. ఇక్కడ 3 years, ఫారిన్లో ఒక 1 year కొలాబరేషన్ చేసి దాన్ని కూడా మళ్ళీ మేము రివైజ్ చేస్తాము. మేము మా శక్తి వంశం లేకుండా ఈ యూనివర్సిటీ మేము ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే జాబ్ వచ్చింది మాకు. మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే కారణం యూనివర్సిటీ. కాబట్టి మా శక్తి వంశం లేకుండా ఈ యూనివర్సిటీ అభివృద్ధికి మేము కృషి చేస్తాం. సార్, ఒక ఇంటరప్షన్. ఒకటి ఈవేళ డిజిటలైజేషన్ ఆఫ్
తాళపత్ర గ్రంథాలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. దానిపైన ఏమన్నా రీసెర్చెస్ కానీ అంటే దాన్ని బాగా మరింత స్టోర్ చేయాలి, అది టీటీడీకి చాలా అవసరమైనటువంటి అంశం. సో టీటీడీతో నెగోషియేట్ చేసి ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత దాని ఫండ్ రైజింగ్ కానీ ఇంకా దాన్ని సెక్యూర్ మెజర్స్ తీసుకోవడానికి ఏమన్నా? తప్పకుండా అండి. ఇదే వాళ్ళే ఈ ఓరియంటల్ రీసెర్చ్ వాళ్ళే ఒక జర్నల్ కూడా రన్ చేస్తున్నారు. ఓల్డ్ జర్నల్ ఇది. మేము ఓరియంటల్ రీసెర్చ్లో ఆ తాళపత్ర గంధరాలన్నీ రోజు దాన్ని కెమికల్తో క్లీన్ చేసి ప్రిజర్వ్ చేయాలి. ఆ డిజిటలైజేషన్ కూడా చేస్తున్నాం. డిజిటలైజేషన్ కూడా ఓల్డ్ అని డిజిటలైజేషన్ కూడా చేస్తున్నాము. దాన్ని రోజు కూడా ఆ తాళపత్ర గంధరాలన్నీ కెమికల్తో క్లీన్ చేయాలి. దానికి కూడా మేము కొంతమంది సిబ్బందిని కేటాయించాము. చాలా చాలా అసలు ఇటువంటి లైబ్రరీ నాకు తెలిసి ఓఆర్ఐ లైబ్రరీ ఎక్కడ మన ఇండియాలో లేదు. దీని ముందు టీటీడీ ఈఓ గారు వాళ్ళందరూ కూడా విజిట్ చేశారు. ఈరోజు మార్నింగే కూడా మేము మాట్లాడుకున్నాము. ఇమీడియట్గా పోయి టీటీడీ చైర్మన్ కలిసి సార్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి దాన్ని స్కాన్ చేసేదానికి టీటీడీలో ఒక పెద్ద స్కానర్ ఉందంట. అటువంటి స్కానర్ను కూడా టీటీడీ మాకు డొనేట్ చేసే విధంగా కూడా మేము టీటీడీ చైర్మన్ని కోరాలని అనుకుంటున్నాము. అదేవిధంగా మా ఓరియంటల్ రీసెర్చ్ ఈ తాళపత్ర గ్రంథాల మీద చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ ఆ గ్రంథాలు కూడా తమిళ్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, చాలా భాషల్లో ఉన్నాయి. వాళ్ళతో కూడా తమిళనాడు గవర్నమెంట్తో కూడా అక్కడ కూడా కొన్ని పాత ఈ గ్రంథాలన్నీ మన తెలుగు కూడా అక్కడ ఉన్నాయంట. వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి అవి కూడా మన దగ్గరికి తెప్పించేదానికి, అదేవిధంగా వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేసే విధంగా వాళ్ళతో కూడా ఎంఓయూ చేసుకొని దాన్ని మరింత పటిష్టంగా లైబ్రరీని రన్ చేసేదానికి వాళ్ళు మా దగ్గర ఎటువంటి సహాయం అడిగినా దానికి మేము ఇమీడియట్గా కూడా రిలీజ్ చేస్తున్నాం. మహాభారత యుద్ధంలో కృష్ణుడికి అర్జునుడు ఎంత తోడ్పాటు అందించారో విజయాన్ని కూడా అంత సక్సెస్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు, సో ఎక్కడికెక్కడ డౌన్ఫాల్లో ఉన్నటువంటి వాటినన్నీ కూడా తిరిగి ముందుకు తీసుకెళ్లడానికి, పైకి తీసుకెళ్లడానికి కూడా శతవిధాలుగా కృషి చేస్తున్నారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఏ విధైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సహకరిస్తున్నారో ఆ విధంగానే ఇవాళ రిజిస్ట్రార్ భూపతి నాయుడు గారు కానీ అలాగే వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి అప్పారావు గారు కూడా ఇద్దరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో 100 కోట్ల రూపాయల నిధులన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూలు చర్చించి గ్రాంట్ రూపంగా యూనివర్సిటీకి తీసుకురావడానికి వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. దిగువ స్థాయి సిబ్బంది కూడా దానికి తగ్గట్టుగా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. సో ఇన్నోవేటివ్ మెథడ్స్తో ముందుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో విదేశీ విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు కూడా సులువైనటువంటి మార్గాలను అన్వేషించి వారిని కూడా విదేశాల్లో కూడా చదువుకునే విధంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైపోయినప్పటికీ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలకు మాత్రం ఖచ్చితంగా ఈసారి వారి యొక్క ప్రయత్నాలు ముందడుగు వేసేటువంటి ప్రాసెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మొక్కై వంగనేది మానై వంగదు. సో దిగువ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా పని చేయాలి, యూనివర్సిటీ ఖ్యాతిని మరింత పెంచాలి అని అంటే ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు కావాలి. సుదీర్ఘకాలం ఒకే చోట స్టోర్ అయినటువంటి వారిని దాదాపు ఒక 120 మందిని కూడా వివిధ డిపార్ట్మెంట్స్కి షఫుల్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన ఎంతో రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా వేటికి బెదరక వీరిద్దరూ కూడా కఠిన నిర్ణయాల వైపులే అడుగులేస్తున్నారు. సో యూనివర్సిటీ మరింత ప్రఖ్యాతిమైనటువంటి యూనివర్సిటీ అవ్వాలని, అదేవిధంగా A++ స్థాయికి నాకులో కూడా వెళ్ళాలని కూడా సిటీ కేబుల్ ఆశిస్తుంది.